ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ ఫస్ట్ స్టార్టింగ్ వాడిన మైక్ అయితే ఇదే అనమాట. హాయ్ గైస్, దిస్ ఈస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనందరికి కావాల్సింది ఏంటంటే కంటెంటర్కి, బిగినర్స్కి, యూట్యూబర్స్కి ఒక మంచి మైక్ అనమాట. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మైక్ వస్తుందంటే మీరు ఊహించండి ఎలాంటి మైక్ వస్తుందంటే. మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను దీని గురించి. దీని ప్రైస్ ఎంత, ఇది ఎలా వర్క్ చేస్తుంది, నాయిస్ రిడక్షన్ ఎలా ఉంది, అండ్ ఈ మైక్ ఉన్న తర్వాత ఒక వీడియో, మైక్ లేకుండా ఒక వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను. దీని రివ్యూ కూడా మీ అందరికి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. అండ్ దీని ప్రైస్, దీని రేటింగ్, దీని రివ్యూ కూడా మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది దీని ప్రైస్ అండ్ దీని రేటింగ్ ఎంత ఉందని చెప్పేసి. ప్రతి ఒక్క క్రియేటర్ ఫస్ట్ స్టార్టింగ్ వాడిన మైక్ అయితే ఇదే అనమాట. గో రెక్ స్లో క్యారీ యువర్ వాయిస్ అని చెప్పేసి మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది. ఇప్పుడైతే ఒక మంచి ప్రైస్లో అయితే దొరుకుతుంది. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి, లేకపోతే మన బయోలో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా నేను ఒక లింక్ ఇస్తాను, కావాలంటే వెళ్ళి చూడండి. దీని రివ్యూ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూడబోతున్నాను. ఫ్రెష్ పీస్ ఇది మనకు ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి వస్తాయి ఏంటి అనేది చెప్పేసి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి, ఈ మైక్కి సంబంధించి, ఈ రిసీవర్కి సంబంధించి క్యారీ యువర్ వాయిస్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఇందులో మీకు ఈ బటన్ ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఎలా పవర్ ఆన్ చేయాలి, ఎలా పవర్ ఆఫ్ చేయాలి, అండ్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది దీంట్లో ఉంటాయన్నమాట. రిసీవర్కి సంబంధించి అండ్ మన మైక్కి సంబంధించి ప్రతి ఇన్స్ట్రక్షన్లో మొత్తం క్లారిటీగా అయితే ఉంటుంది. మీరు దీన్ని మీకు ఇన్ కేస్ రాకపోతే ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలని దీన్ని చూసినా అర్థమైపోతుంది. మీరు పెద్ద రిస్క్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం ఏం ఉండదు. జస్ట్ దీన్ని చదివితే సరిపోతుంది. ఇది మనకి ఇన్స్ట్రక్షన్ బుక్ అనమాట. తర్వాత చూసుకుంటే దీంట్లో మనకు ఒక ఛార్జర్ కూడా ఇచ్చారన్నమాట. దీనికి రిసీవర్కి సంబంధించి, రిసీవర్కి ఛార్జింగ్ అనేది ఉండాలి కదా, అప్పుడే పని చేస్తుందని చెప్పేసి ఇది కూడా సి టైపే ఇచ్చారు. సి టైప్ అనేది మీరు ఇదే వాడాలనే ఏం లేదు. ఇది పోతే ఇన్ కేస్ మీ మొబైల్కి ఛార్జర్ ఉంటుంది సి టైప్, అండ్ మీకు బయట ఇంకా చాలా దొరుకుతాయి. బడ్స్కి కూడా సి టైపే వస్తుంది ఛార్జర్. ప్రతి దానికి ఇప్పుడు మనకి సి టైపే వస్తుంది కాబట్టి ఏం భయం ఏమి ఉండదు, పోయినా ఇంకోటి వాడచ్చు. అండ్ ఇప్పుడు మనం చూడాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే మైక్ అనమాట. ఇదే మన క్రియో మైక్ అనమాట. దీనికి సంబంధించి దీనికి బటన్ ఇక్కడ ఉంటుంది, ఆన్ ఆఫ్ బటను. అండ్ ఇది వచ్చేసి మనకి షర్ట్ బటన్కి పెట్టుకోవాల్సింది, ఇలా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి లైట్ పడుతూ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి మైక్ స్పీకర్ అనమాట. ఇది వచ్చేసి మనకి రిసీవర్ ఛార్జర్ అనమాట, ఇలా పెట్టుకోవాలి ఛార్జరు. ఇది వచ్చేసి మన మైక్ చూస్తున్నారు కదా. మైక్ మనం ఎలా పెట్టుకోవాలి ఏంటనేది. మైక్ ఏం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీరు చేతికి కావాలంటే చేతికి పెట్టుకోవచ్చు, కావాలంటే మీరు మీకు కాలర్ కావాలంటే కాలర్ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ మనకి ఈ అమౌంట్లో, ఇంత తక్కువ అమౌంట్లో మనకు ఒక మైక్, ఒక రిసీవర్ అయితే మాత్రమే వస్తుంది. మీరు మళ్ళీ ఇంత ఒకటి మైక్ అంటే కష్టం కదా బ్రో అంటే, ఫస్ట్ బిగినర్స్కి, ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, కుకింగ్ వీడియో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, కొంచెం వ్లాగ్స్ టైప్ ట్రావెలింగ్ వాళ్ళకైతే ఒకటి పనికి వస్తుంది. మీరు జాగ్రత్తగా అయితే చూసి వాడండి. నాకైతే ఇది బెస్ట్ ప్రైస్ అనిపించింది, దానికోసం రివ్యూ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి రిసీవర్ అనమాట. ఇది ఏం లేదు, మనకి ఇక్కడ ఒక లైట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక లైట్ జస్ట్ మనం ఇలా కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చింది కదా, అలా గ్రీన్ లైట్ వస్తుంది. ఇలా గ్రీన్ లైట్ వచ్చిందంటే మనకి కనెక్ట్ అయిందని చెప్పేసి. అండ్ మనకి ఇంకోటి చేయాల్సింది ఏంటంటే దీన్ని ఎలా వాడాలి, ఎలా కనెక్ట్ చేయాలి అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. అండ్ దీనికి ఏమీ లేదు, మీ ఫోన్లో ఉంటుంది కదా, ఇది ఎలా కనెక్ట్ చేయాలంటే మీకు చూపిస్తాను చూడు. ఇక్కడ ఏం లేదు, మీరు డివైస్ అని చెప్పేసి సెర్చ్ చేసుకోండి. డివైస్ అని సెర్చ్ చేసుకున్నాక మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే పెయిర్ కాంపిటేటబుల్ డివైస్ అని ఉంటుంది. అక్కడ మీరు కొన్ని మొబైల్స్కి మాత్రమే నేను చెప్తున్నా ఏంటంటే పెయిర్ కాంపిటేటర్ డివైస్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, దీన్ని ప్రెస్ చేసుకోండి. దీన్ని ప్రెస్ చేసుకున్నాక మీకు ఆటోమేటిక్గా ఇది మీరు ఆన్లో పెట్టుకుంటే ఈ డివైస్ అనేది మీరు ఈ డివైస్ ఉంది కదా, ఈ డివైస్ అనేది మీకు ఆఫ్లో ఉంటుంది. ఇది మీరు ఆన్ చేసి పెట్టుకున్నారు బ్లూ అండ్ ఇది ఇన్ కేస్ కనెక్ట్ అయ్యింది అంటే కంటిన్యూగా బ్లూ లైటే ఆన్లో ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు కనెక్ట్లో లేదు కాబట్టి బ్లూ అండ్ రెడ్ మనకి ఏం చేస్తుంది, బ్లూ అండ్ రెడ్గా మారుతూ ఉందన్నమాట. ఇన్ కేస్ ఇది కనెక్ట్ అయ్యింది, మనం రిసీవర్తో మైక్తో కనెక్ట్ అయ్యింది అంటే ఇది కంటిన్యూస్గా బ్లూనే ఉంటుంది. అండ్ ఇది కూడా మనం ఫోన్కి పెట్టగానే ఇన్ కేస్ కనెక్ట్ అయిపోయిందంటే ఇక్కడ టోటల్గా గ్రీన్ లైట్ అనేది అలాగే కంటిన్యూస్గా ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను చూడండి.
అలా మనకి కనెక్ట్ అయిందంటే ఇది వచ్చేసి అలానే గ్రీన్ లైట్ లాగా ఉంటుంది. ప్లస్ ఇది కూడా మనకి టోటల్గా బ్లూ లైట్లో కంటిన్యూగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని మీరు కనెక్ట్ చేసుకున్న వాళ్ళు. ఇలా మీకు రాలేదు అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. మీ డివైస్ అని సెర్చ్ చేసి మీకు ఇక్కడ పేర్ కాంపిటేటబుల్ డివైస్ అని ఉంటుంది. లేకపోతే మీరు అడిషనల్ సెట్టింగ్లోకి వెళ్ళి డిఫాల్ట్ డివైస్ అని ఉంటుంది, అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొందరికి కొన్ని ఫోన్స్లో రాదు. ఈ ఫోన్లో ఇలా ఉంది, కొన్ని అప్డేటెడ్ వర్షన్లో ఇంకో రకంగా ఉంటుంది, ఐఫోన్లో అయితే ఇంకో రకంగా ఉంటుంది. ఐఫోన్లో ఎలా ఉంటుంది అంటే జస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ సెర్చ్ చేసిన తర్వాత ఓటీజీ కన్సిడర్ వస్తుంది అనమాట. అంటే సిమ్ కార్డ్ కింద ఓటీజీ కనెక్షన్స్ అని చెప్పేసి సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇది స్విచ్ ఆన్ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలానే ఆఫ్లో ఉంటుంది. మీరు ఆన్ చేసుకోవాలి. ఐఫోన్ వాళ్ళు కానీ కొంచెం అప్డేటెడ్ వర్షన్ 5G మొబైల్స్ కానీ లేకపోతే వివో 5G మనకి సంబంధించి సిమ్ 5G వాళ్ళు మొత్తం కొందరికి అప్డేటెడ్ ఓటీజీ సంథింగ్ అలా ఉంటుంది. మనకి కొందరికి 4G ఫోన్స్ కానీ ఆ ఫోన్స్ కానీ ఇలా ఉంటుందని చెప్పేసి ఈ మొబైల్లో మీకు ఇలా చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు నేను ఫోన్ నుంచి అయితే మాట్లాడుతున్నాను వీడియోలో. వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేద్దాం. హే గాయ్స్, ఇప్పుడు ఇదైతే మనకి ఫోన్ రికార్డ్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. ఇదైతే ఫోన్ రికార్డర్, అంటే నేను వీడియో తీస్తున్నాను అండ్ ఫోన్ నుంచి రికార్డ్ చేస్తూ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ దీని తర్వాత మీకు స్పీకర్ నుంచి వాయిస్ మాట్లాడుతాను, ఎలా ఉంటుందని చెప్పేసి మీరు చెప్పండి. హే గైస్, ఇదైతే నేను ఇప్పుడు మీకు స్పీకర్ నుంచి అయితే మాట్లాడి వినిపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు స్పీకర్ అనేది మైక్ అనేది బ్లూ కలర్లో ఆన్లో ఉంది. నేను ఆల్రెడీ మన రిసీవర్ అనేది కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది మన మైక్ నుంచి అయితే మాట్లాడుతున్నాను. ఈ వాయిస్ ఎలా వస్తుంది అండ్ ఇందాక మనం ఫోన్ నుంచి మాట్లాడిన రికార్డర్ వాయిస్ ఎలా వస్తుంది అనేది మీరే కంపేర్ చేసి చూడండి, ఏది ఎలా వస్తుందని చెప్పేసి. ఇందాక మాట్లాడింది ఫోన్ రికార్డర్తో మీకు మాట్లాడి వినిపించింది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది మన స్పీకర్ మైక్ నుంచి, క్రియో మైక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ వాయిస్ ఎలా ఉంది, ఆ వాయిస్ ఎలా ఉంది మీరు కంపేర్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంతవరకు చూస్తున్న వాళ్ళైతే మీరు ఒక లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. హే గైస్, ఇప్పుడైతే నేను మీకు ఇది ఎంత పడింది, దీని రేటింగ్ ఏంది, దీని రివ్యూ అనేది మీకు మొత్తం క్లారిటీగా అయితే చెప్తున్నాను, వినండి. ఇది వచ్చేసి మనకి జస్ట్ ఏం లేదు, మనకి 4000 ఉన్న మైక్ ఇప్పుడు దివాళీ స్పెషల్ సందర్భంగా మనకి 999కి అయితే వచ్చేస్తుంది అనమాట. జస్ట్ 999 రూపీస్. బిగినర్స్, యూట్యూబర్స్ కానీ కుకింగ్ వాళ్ళకైతే బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ మైక్ అనేది ఇది అనమాట. క్రియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నా అనేది మీరే ఆలోచించండి. దీని ఫ్యూచర్స్, దీని రేటింగ్ ఏంటంటే ఓవరాల్గా దీన్ని 2 lakhs మెంబర్స్ అయితే రివ్యూ చేశారు. అండ్ ఇది 1 click నాయిస్ క్యాన్సలేషన్ అనమాట. మీకు ఎంత నాయిస్ ఉన్నా ఒక్క క్లిక్తో మీకు మొత్తం పోతుంది అనమాట. ఇది మీకు లాంగ్ డిస్టెన్స్ రికార్డింగ్ కూడా రేంజ్ అప్ టు మీకు 30 meters వరకు వస్తుంది అనమాట. అంటే మీ ఫోన్కి కానీ మీకు కెమెరాకి కానీ మీరు ఎంత దూరం ఉన్నారంటే ఒక 30 meters వరకు మీరు వాయిస్ అనేది ఏ ప్రాబ్లం ఉండదు. 30 meters దూరంలో కూడా మీరు ఇంకా వాయిస్ అనేది మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఇది సపోర్ట్ దేనికి చేస్తుంది అంటే వెబ్ కంపెనీలు, అంటే సూటబుల్ డివైసెస్ విత్ టైప్ సి పోర్ట్, అంటే మీకు ల్యాప్టాప్కి సంబంధించి టైప్ సి, ప్యాడ్, ఐఫోన్ సంథింగ్, ఆండ్రాయిడ్ ఫోన్ అన్నిటికీ వర్తిస్తుంది అనమాట. ఓన్లీ కెమెరాకి మాత్రం యూజ్ అవ్వదు. ఇది ట్రాన్స్ఫర్మేటర్ బ్యాటరీ లైఫ్, అంటే 5 hours ఛార్జింగ్ అయితే వస్తుంది మనకి. 5 hours ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 hours వస్తుంది. మీకు ఈ మైక్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మనం రికార్డ్ చేసిన ఫోన్ వాయిస్ ఎలా ఉంది, మైక్ నుంచి వచ్చిన వాయిస్ ఎలా ఉందని కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో రాబోతుందని, మైక్కి సంబంధించి మైక్తో మనం ఒక వ్లాగ్ అయితే దిగబోతున్నాం. ఆ వ్లాగ్ ఎలా వస్తున్నది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. అంతవరకు అయితే వెయిట్ చేయండి. అంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే చేసుకోండి. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మీ ముందుకు వస్తాయి. మీ ముందుకు వచ్చిన తర్వాత మీరు సపోర్ట్ చేసే దాన్ని బట్టే నేను ఇంకా మంచి వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.